ఈరోజు స్థానిక మైలాపూర్లోని కేసరి మహోన్నత పాఠశాల బాలబాలికలు కదంబ కార్యక్రమంను ప్రార్థన గీతంతో ప్రారంభిద్దాం. వినాయకా నిన్ను వినా బ్రోచుటకు వేరెవరురా, విఘ్నరాజా వినాయకా, అనాథ రక్షక నీవే కాదా, ఆదరించి నన్ను బ్రోవరాదా, అనాథ రక్షక నీవే కాదా, ఆదరించి నన్ను బ్రోవరాదా, వినాయకా నిన్ను వినా బ్రోచుటకు వేరెవరురా, విఘ్నరాజా వినాయకా, సరసీరుహారునాయుత చరణ సకతముశ్రిత జన సంకటహరణ, సరసీరుహారునాయుత చరణ సకతముశ్రిత జన సంకటహరణ, పరమ కృపా సాగర వర సుగుణ పాలిత జన గోపాల దాసనుత, పరమ కృపా సాగర వర సుగుణ పాలిత జన గోపాల దాసనుత, వినాయకా నిన్ను వినా బ్రోచుటకు వేరెవరురా, విఘ్నరాజా వినాయకా. తెలుగు భాషా గొప్పతనాన్ని, వైశిష్ట్యాన్ని ప్రాచీన కవులు వివరించిన గేయ భావాలతో వినిపించుటకు వస్తున్నారు గోవర్ధన్, రోహిత్. విందామా మరి? మొబ్బు చాటునున్న తెలుగు శోభగులకు మల్లె వాసనలు జోడించి తెలుగు సాహితీ తేనెలొలికించాడు ఎవరయ్య ఎవరు? ఖచ్చితమైన రూపం లేని తెలుగు భాషకు ఒక స్వరూపాన్నిచ్చి అందాన్ని, మల్లెల సువాసనను జోడించి తెలుగు సాహిత్యానికి తేనెలాంటి మాధుర్యాన్ని చేకూర్చినవాడు మన ఆదికవి నన్నయ. దేశ కవితకు పట్టం కట్టి ద్విపదలోన కవిత కట్టి తెలుగు భాషకు వెలుగు చూపినవాడు ఎవరయ్య ఎవరు? సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో దేశీయ కవితకు ముఖ్యత్వాన్ని ఇచ్చి ద్విపద ఛందస్సులో కవితలల్లిన వారు మన పాల్కురికి సోమనాథుడు. ఇంపు సొంపైన తెలుగులో భారత రామాయణాలు వేలార్చి తేట తెలుగుకు వెలుగులు తెచ్చినాడు ఎవరయ్య ఎవరు? తెలుగు ప్రజలకు వినసొంపైన భారత రామాయణాలను తేట తెలుగులో రచించి తెలుగు కవులలో కవిబ్రహ్మ అయినారు మన తిక్కన కవిగారు. దేశ దేశాలు తిరిగి తెలుగు కంచు గంటను మోగించి తెలుగు వారి వీర చరితకు కనకాభిషేకం చేయించాడు ఎవరయ్య ఎవరు? పలు దేశాలు తిరిగి తెలుగు భాషా కీర్తిని దశ దిశలా మారుమ్రోగించి తెలుగు సాహిత్యానికి కనకాభిషేకం చేయించినవాడు కవి సార్వభౌముడు శ్రీనాథుడు. మందార మకరందంలో ముంచెత్తి తెలుగు పలుకులకు మాధుర్యం తెచ్చాడు భాగవతానికి వెలుగు ఇచ్చాడు ఎవరయ్య ఎవరు? మకరందం లాంటి మధురమైన తెలుగు పదాలతో భాగవతాన్ని రచించి తెలుగు ప్రజలను భక్తి సాగరంలో ముంచెత్తిన మన భక్తి కవి పోతన. అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడు, ఆంధ్ర భోజునికి ఆప్తుడు, జిగిబిగితో రమణీయ కవితలల్లినవాడు ఎవరయ్య ఎవరు? అష్టదిగ్గజ కవులను మొదటివాడు శ్రీకృష్ణదేవరాయలకు మిత్రుడై జిగిబిగి శైలితో రమణీయంగా కవితలల్లిన మన ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన. దేశ భాషలందు తెలుగు లెస్సని చాటిన కవి చక్రవర్తి అష్టదిగ్గజాలలో వెలిగించాడు తెలుగు కీర్తితో ఎవరయ్య ఎవరు? కవి చక్రవర్తి అష్టదిగ్గజ కవులను పోషించి తెలుగు కీర్తిని నలుదిక్కుల వ్యాపింపజేశారు. దేశ భాషలందు తెలుగు లెస్సని చాటి చెప్పిన మన శ్రీకృష్ణదేవరాయలు. ఆట వెలదిని ఈటగా చేపట్టినాడు కుళ్ళిన సంఘాన్ని కూలదోసి విశ్వదాభిరాముడై వెలగినాడు. సమాజంలోని మూఢనమ్మకాలను
దురాచారాలను తన ఆట వెలది పద్యాల ద్వారా తొలగించి సామాజిక సంస్కరణకు పూనుకున్నారు మన ప్రజాకవి అయిన వేమన గారు. తెలుగు పద్యానికి తెచ్చింది వన్నె, రామాయణ కావ్యం రాసి కవితా సేద్యంలో మల్లెలు పూజించిన కవియత్రి ఎవరు? కవితా సేద్యంలో మల్లెలను పూయించి రామాయణం అనే మహాకావ్యాన్ని రచించి తెలుగు భాషకు వన్నె తెచ్చింది మన కవయిత్రి మొల్ల. ఓ భలే బాగా చెప్పారు. ఆధునిక కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పూల యొక్క మనోభావాన్ని ఎంతో అద్భుతంగా రచించిన పద్య భావాలను రాగాలాపనతో వినిపించుటకు వస్తుంది మన నాగలక్ష్మి. విని ఆనందిద్దామా? చేతులారంగ నిన్ను పూజించు కొరకు కోడి కూయంగనే మేలుకొంటి నేను, గంగలో మున్గి దౌత వల్కలము గట్టి పూలుగొని తేర నరిగితి పుష్పవనికి. ఓ స్వామి, నిన్ను చేతులారా పూజించాలనుకున్నాను. కోడి కూయటంతో నేను నిద్రలేచి గంగానదిలో స్నానం చేసి ఉతికిన దుస్తులను ధరించి తోటలోకి పువ్వుల కోసం వెళ్ళాను. నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనచు భావురమన్నవి కృంగిపోతి. నా మానసమందేదో తలుక్కుమన్నది పుష్ప విలాప కావ్యమై. ఓ స్వామి, నేను పూల మొక్క దగ్గర నిలుచుని ఒక్కసారిగా కొమ్మను వంచి గోటితో పువ్వును తుంచబోయాను. అప్పుడు పువ్వులన్నీ జాలిగా తమ నోళ్లను తెరిచి మా ప్రాణాలను తీస్తావా అంటూ బిగ్గరగా ఏడ్చాయి. నేను బాధతో కుంగిపోయాను. ఆ సమయంలో నా మనసులో మెదిలిన మెరుపులాంటి భావాలు పుష్ప విలాప కావ్యమైంది. తల్లియొడిలోన తలిరాకు తల్పమందు ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి అమ్ముకొందువా మోక్ష విత్తము కొరకు హృదయమేలేని నీ పూజలెందుకోయి. తల్లిలాంటి మొక్కవడిలో చిగురుటాకు పరుపు మీద ఉండి ఆడుకుంటూ ఉంటాము. అలా స్వేచ్ఛతో ఉన్న మమ్మల్ని కోసి బుట్టలో నింపి మోక్షమనే సంపద కోసం మీరు అమ్ముకుంటారు. మా బాధను అర్థం చేసుకోలేని మీ మనసుకి ఈ పూజలు ఎందుకు? జడము తలము మేము జ్ఞానవంతుడవు నీవు, బుద్ధియున్నది భావ సమృద్ధి గలదు, బండబారడదోయని గుండెకాయ శివునికై పూయదే 4 చిన్ని పూలు. మేము తెలివిలేని వారం, మరి నీవు తెలివి గలవాడివి. నీకు మనసు ఉన్నది, దానికి ఆలోచించే సామర్థ్యం కూడా ఉంది. అన్నీ ఉండి కూడా నీ మనసు బండలాగా మారిందా? ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము, అకట దయలేని వారు మీ ఆడవారు. దారంతో మా గొంతుల్ని బంధిస్తారు, సూదులతో గుచ్చి దండగా మారుస్తారు. ఆ దండల్ని అందమైన జడల్లో అలంకరించుకుంటారు. ఈ ఆడవారికి కూడా మాపై ఏమాత్రం దయ అనేదే లేదు కదా. గుండె తడి లేక నూనెలో వండి పిండి అత్తరులు చేసి మా నెత్తురలను కంపు దేహాలపై గుమాయింపు కొరకు పులుము కొందురు హంత మీ కులము వారు. మమ్మల్ని నూనెలో వేసి వండి పిండి బలహీనమైన మా రక్తాన్ని అత్తరులుగా మారుస్తారు. వాటిని సువాసన కోసం మీ కంపు కొట్టే శరీరాలపై పూసుకుంటారు. ఇది మీకు న్యాయమేనా? ఇది నా దేశం. దశాబ్దాలుగా స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యపు పంజరంలో మక్కిపోతున్న నా భారతదేశం. అవును, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న నా భారతదేశం. అలాంటి సమయంలో నెత్తురు మండే యువతకు ఆ రాజ్యుడు, మన్యం గుండె గుడిలో కొలువైన దేవుడు, బ్రిటిష్ మహాసామ్రాజ్యాన్ని హడలగొట్టిన వీరుడు, గాజు కళ్ళ పెద్దలు గుర్తించిన మహాపురుషుడు
అల్లూరి సీతారామరాజు గారికి బ్రిటిష్ వారికి మధ్య జరిగిన ఒక సంభాషణని వినిపించుటకు వస్తున్నారు ప్రవీణ్, చరణ్, గోవర్ధన్. ఎక్కడికి పోతున్నావురా కుక్క? పంట నమ్మడానికి దొరా. వీడికి తెలియదా? పంటలు పండితే అమ్మటాలు లేవు, మా గవర్నమెంట్కి పంపాలి, మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంటపై మీ పెత్తనమేంటి? మా పంట మా సొంతం. యూ బ్లడీ ఇండియన్స్, యూ షుడ్ నో వన్ థింగ్. ఇక్కడ గాలి మా సొంతం, భూమి మా సొంతం. ఆ మాటకు వస్తే పంచభూతాలు మా సొంతం. వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస కుక్కల్లారా. గో గెట్ ద బ్యాగ్స్. ఈ బానిస బతుకును మార్చేవారు ఎవరూ లేరా? పంటలు కావాలారా తెల్ల కుక్కల్లారా? నువ్వు పండించావా లేక నీ అబ్బ పండించాడా? యూ బ్లడీ ఇండియన్ రాస్కెల్, మమ్మల్ని అడ్డుకుంటావా? నీకు చేతులున్నవి మా ఒళ్ళు పట్టడానికి, మా కాలు మొక్కడానికి, అంతేగాని మా మీదకి ఎత్తడానికి కాదు రామరాజు. ఎత్తుతారురా ఎత్తుతారు. 9 మాసాలు మోసి ప్రేగు తెంచుకొని కన్న పసిబిడ్డల మీద మీలాంటి వారు చేయి వేసినప్పుడు, పస్తులుండి కన్న బిడ్డలా చూసుకున్న పంటని మీలాంటి వారు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పండు ముసలాడి చేతులైనా పడిగలెత్తుతాయి, పసిపిల్లాడి చేతులైనా పంజా విసురుతాయి. యువర్ డ్రీమ్స్ ఆర్ హై ఆన్ అవర్ పీపుల్, దే ఆర్ ఆల్ అవర్ బ్రిటిష్ స్లేవ్స్. నువ్వు 4 గాలి మాటలు చెప్పగానే తిరగబడతారా? బ్రిటిష్ గవర్నమెంట్ని కూల్చివేస్తారా? షూట్ హిమ్. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ Come on, shoot బేరి, him. స్వాతంత్ర నినాదం. అక్కడ కాదురా, దమ్ముంటే ఇక్కడ కాల్చండా తెల్ల కుక్కల్లారా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మాట అనేది ఒక మానవ జన్మకే సాధ్యం. అలాంటి మాటల యొక్క విలువల గురించి చెప్పుటకు వస్తుంది మన సుగుణ. మాట ఈ చరాచర జగత్తులో మాట్లాడగలిగే శక్తి మానవులకే ఉంది. మాటలను ఎలా ఉపయోగించుకోవాలనే విజ్ఞత కలిగిన వారు విజయులవుతారు. ఆ విజ్ఞత లేని వారు అపజయ పాలవుతారు. పొరపాటున మాట జారితే ఆ మాటను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. అందుచేత మాట ప్రయోగించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. వాక్కు వినోదాన్ని కలిగిస్తుంది, వివాదాలను రేకెత్తిస్తుంది. మాట ఆయుధంగాను మారుతుంది, ఔషధంగాను ఉపయోగపడుతుంది. పురాణ గాథలు విన్నప్పుడు, చరిత్ర పుటలను తిరగవేస్తున్నప్పుడు మాటకు ఉన్న శక్తి ఏమిటో అర్థమవుతుంది. మాట మంటలు రగిలించిన సంఘటనను చోటు చేసుకుంటుంది. సామాజిక జీవనమైన, కుటుంబ జీవనమైన ఒకరితో ఒకరు సత్సంబంధాలు కొనసాగించాలంటే మాట్లాడే పద్ధతి బాగుండాలి. మాటలోని మర్మమెరిగి మాట్లాడాలి. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడడం వల్ల విరోధం రావచ్చు. ఎంతో శ్రమతో నెలకొల్పుకున్న సంబంధాలు తెగిపోవచ్చు. ఎదుటివారితో సంభాషించేటప్పుడు విధిగా ప్రతి ఒక్కరూ కొన్ని ధర్మాలను పాటించాలి. ఆ ధర్మాలను చూద్దాం. పరుష పదాలను ఉపయోగించకూడదు. ఎదుటివారి మనసెరిగి మాట్లాడాలి. మాటకు కట్టుబడి ఉండాలి. ఆలోచించి మాట్లాడాలి. ఎదుటివారి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. ఎదుటివారు చెప్పేది పూర్తిగా విన్న తరువాత మాత్రమే మాట్లాడాలి. హెచ్చు స్వరంతో మాట్లాడకూడదు. వినేవారి వైపు చూస్తూ మాట్లాడాలి. కోపంగా మాట్లాడకూడదు. మాటలు వ్యంగ్యంగా మాట్లాడకూడదు. హాస్యం అపహాస్యం కాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ జీవన విధాన వైవిధ్యంలో వదిన ఆడపడుచు మధ్య జరిగే హాస్య సంఘటనను ఒక చిన్న జానపద గేయంతో మీ ముందుకు వస్తుంది చిన్నారి తన్విత. వదినా వదినా వల్లంకి పిట్ట, గంజినీలోసి గదిలో పెట్ట. వదినా వదినా వల్లంకి పిట్ట, గంజినీలోసి గదిలో పెట్ట. నీ కొడుకు పుడితే నా పేరు పెట్ట, నీ వలిగిపోతే మా అన్న కొట్ట. నే బతిమాలను ఎడవ నేనవ్వ. వదినా వదినా వల్లంకి పిట్ట, గంజినీలోసి గదిలో పెట్ట. చింత చెట్టు మీద చిగురు, వాలకొమ్మ మీద వగరు, అన్నయ్య బట్టలకు తొగరు, వదినకు వచ్చింది పొగరు. వదినా వదినా వల్లంకి పిట్ట, గంజినీలోసి గదిలో పెట్ట. పొద్దోయి పొద్దోయి అన్నయ్య వచ్చెను, జల్తారు చీరలు కట్ట.
బొట్టు వదినమ్మ చుక్కలాంటి బొట్టు చక్కగా పెట్టమ్మ చిలక పచ్చ చీర చక్కగా కట్టమ్మ వదిన వదిన వలంకి పిట్ట గంజినీలోసి గదిలో పెట్ట చింతాకు రవి కళ్ళు తొడుగు వదినమ్మ వదిన గారు మీరు వాసిగల వారమ్మ వండబోయే చోట కుండ నాకెందుకు వదిన వదిన వలంకి పిట్ట గంజినీలోసి గదిలో పెట్ట. బాలల దినోత్సవం అంటే మనకు గుర్తు వచ్చేది మన మొదటి ప్రధాని అయిన చాచా నెహ్రూ. చాచా నెహ్రూ గురించి వినిపించుటకు మన ముందుకొస్తుంది నాగలక్ష్మి. మన భారతమాత బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి విడుదలయ్యి మన రాజధాని ఎర్రకోటపై జెండా ఎగురవేసిన జాతీయోద్యమ నాయకుడు, మన దేశానికి ప్రథమ ప్రధానమంత్రి, ఆధునిక భారతదేశ నిర్మాత జవహర్లాల్ నెహ్రూ గారు. వీరు 1889 సంవత్సరమున నవంబర్ 14వ తేదీన జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మోతీలాల్ నెహ్రూ మరియు స్వరూపరాణి. జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టేసరికి వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేక భోగభాగ్యాలతో నిండి ఉంది. నెహ్రూ గారు విద్యాభ్యాసం అంతాను విదేశాలలోనే జరిగింది. అక్కడ బారిస్టరులో ఉత్తీర్ణుడై న్యాయవాదిగా వృత్తిని అవలంబించడానికి 1912 ఆగస్టులో మన భారతదేశానికి తిరిగి వచ్చారు. దీనితో పాటు కొంతమేరకు సామాజిక సేవలో కూడా నెహ్రూ గారు పాల్గొనేవారు. వీటిలో స్వాతంత్ర ఉద్యమాలలో పాల్గొని స్వాతంత్రం లభించిన తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతను కొత్త రూపు కోసం నవభారత ప్రభుత్వ విధానాలను, రాజకీయ సంస్కృతిని, శక్తివంతమైన విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్రను వహించారు. సార్వత్రిక ప్రాథమిక విద్యా విధానాన్ని ప్రారంభించి గ్రామీణ బాలలకు విద్యను అందించారు. ప్రపంచ స్థాయి అయిన విద్యా సంస్థలైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ని, ఐఐటి మొదలగు వాటిని అభివృద్ధి చేసిన ఘనత మన నెహ్రూ గారిదే. సాంస్కృతిక వైవిధ్యం, ప్రత్యేకించి భాషా వైవిధ్యం దేశ ఐక్యతను భంగపరిచేదిగా ఉన్న సమయంలో మన నెహ్రూ గారు నేషనల్ బుక్ ట్రస్ట్, నేషనల్ లిటరరీ అకాడమీ వంటి సంస్థలను ఏర్పరిచి వివిధ భాషల మధ్య విషయ పరిజ్ఞాన బదిలీలను ప్రోత్సహించారు. బాలల యువజనుల పట్ల నెహ్రూకు గల వాత్సల్యానికి, వారి శ్రేయస్సుకు, విద్యాభివృద్ధికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన నవంబర్ 14ను భారతదేశమంతటా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దేశవ్యాప్తంగా బాలలందరూ ఆయనని చాచా నెహ్రూ అని గౌరవిస్తారు. అత్యధిక కాలం భారతదేశ ప్రధానిగా పనిచేశారు. ఈయన అలీన సిద్ధాంత ప్రవక్త, పంచశీల సూత్రాల కర్త, డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్లెక్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ వంటి ప్రముఖ రచనలు కూడా రాశారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడిగా సరితూగ వ్యక్తిగా పేరుగాంచిన గొప్ప శాస్త్రవేత్త మన దేశ యువతను ఉద్దేశించి కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని పిలుపునిచ్చిన గౌరవనీయులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి వివరించుటకు మీ ముందుకు వస్తుంది నాగలక్ష్మి. ఒక శాస్త్రవేత్తని దేశాధ్యక్షుడిగా చేస్తే దేశానికి ఎంతటి కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలడో నిరూపించిన మహామనిషి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. చివరి క్షణం వరకు కూడా యువతను ప్రభావితం చేస్తూ తన తుదిశ్వాస విడిచిన తపస్వి. ఎంత ఎత్తుకెదిగినా కూడా తనలా ఒదిగి ఉండాలని తన జీవితాన్ని ఒక సందేశంగా మలిచిన గురువు. ఏనాడు తన ధర్మాలను విస్మరించని గొప్ప యోగి. వీరు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. రామనాథపురం, తిరుచిరాపల్లిలో ప్రాథమిక విద్య మరియు చెన్నైలోని ఐఐటి కళాశాలలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో చేరి SLV-3 తయారీలో పనిచేశారు. 1980 జూలైలో రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతం అయినది. ఇందిరాగాంధీ సతీష్ ధావన్ను పిలిచినప్పుడు నాకు బూట్లే లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి, ఎలా రాగలను అన్న హాస్య కళావేత్త సతీష్ ధావన్కు ఈయన, మీరు ఇప్పటికే విజయాన్ని ధరించి ఉన్నారు కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వచ్చేయండి అని అన్నారు. 1970లో
ఎస్ఎల్వి రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. ఈ విధంగా అంచెలంచెలుగా ఎదిగిన ప్రతిభాశాలి, ఎప్పటికీ ముందడుగు ధ్యాస కలిగిన మహోన్నతమైన వ్యక్తి. ఈ విధంగా శాస్త్రవేత్తగా, రచయితగా భారతదేశపు యువతను వెనుతట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకుల్ని ఉత్తేజనలు చేసే తన ఆత్మకథ అయిన వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకమును మనకు అందించారు. 2020 సంవత్సరానికల్లా భారతదేశాన్ని వైజ్ఞానిక, ఆర్థిక, ప్రజల శక్తిగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక వేసి అందుకోసం నిరంతరం శ్రమ చేసిన శ్రమజీవి. 2002 జూలై 18న కలాం గారు ప్రజలు మెచ్చిన 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యి 2007 వరకు రాష్ట్రపతిగా తన సేవలను అందించారు. వీరికి 40 విశ్వవిద్యాలయాల నుంచి 7 గౌరవ డాక్టరేట్లు, 1997లో భారతరత్న, 1981లో పద్మభూషణ్ మరియు 1990 పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత వీరు. ఈ విధంగా దేశ సేవ కొరకు అంకితమైన మహనీయుడు. 2015న జూలై 27 సోమవారం షిల్లాంగ్లోని ఐఐఎంలో విద్యార్థులను ప్రసంగిస్తున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుతో మృత్యుగృహానికి చెందారు. అప్పటికి ఆయన వయస్సు 84 ఏళ్ళు. ఆయన మరణ వార్త విన్న భారతదేశ ప్రజలంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విధంగా రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవనమునకు వెళ్ళవచ్చని యువతకు గొప్ప స్ఫూర్తిని ఇచ్చిన మహనీయులు. వీరు నిరంతరం యువతను ఉత్తేజించే మహనీయులు. అందుకొరకే వీరి జ్ఞాపక చిహ్నంగా మన భారత ప్రభుత్వం వీరి జన్మదినాన్ని యువతీ జాగృతి దినోత్సవంగా దేశమంతా జరుపుకుంటున్నాము. భక్తకవి బమ్మెరపోతన రచించిన మహాభాగవతంలోని పద్య భావములను వినిపించుటకు మీ ముందుకు వస్తున్నారు చరణ్. పెట పెట భండ్లు గిడ్డుచును భీకరుడై కనుగ్రేవ నిప్పుకల్ పొట పొట రాల గండముల పొంగ మునేంద్రుడు హుంకరించుచున్ జట మొదలంటగ బెరికి చక్కన ధానన కృత్య నాయుదోట్కట వలమాన అస్త యుతగ నొనరించెన హించెరాజుపైన్. భావం: పెటపెటమని పండ్లు కొరుకుతూ భయంకరుడై కనుకోణల నుండి చిటచిటమని నిప్పుల రాలగా చంపలు జరించేటట్టుగా హుంకరిస్తూ తన సిగలోని ఒక జడను సమూలంగా పెరికి దానిచే ఆయుధాస్తమైన కృత్యాన్ని సృష్టించి అంబరీషుని పైకి ప్రయోగించాడు. రెండో పద్యం: భువిధూరన్ భువిధూర నబ్దిజొర నబ్దుల్ సొచ్చు నుద్వేగి అయి దివిబ్రాకణ్ దివిబ్రాకు దిక్కులకు బో దిగ్విధులంబోవు జిక్కి వెసం గ్రుంకిన గ్రుంగు నిల్వ నిలుచు గ్రేడింప గ్రేడించు నొక్కవడిన్ దాపస్సు వెంటనంటి హరిచక్రం బన్య దుర్వక్రమై. ఇతరులకు మరలింపరానిదైన ఆ విష్ణు చక్రం ముని వెంట పడింది. అతడు భూమిలోనికి దూరితే తాను భూమిలోనికి దూరేది. అతడు సముద్రంలో మునిగితే తాను మునిగేది. కలతపడి ఆకాశానికి ఎగబ్రాకితే తాను ఆకాశానికి ఎగబ్రాకేది. దిక్కుల వైపు పరుగులు తీస్తే తాను దిక్కుల వైపు ఉరకలు వేసేది. ఆ ముని పరుగులు తీయడం మానితే తాను మానేది. రొప్పుతో నిలబడితే తాను నిలబడిపోయేది. ప్రక్కకు తొలగితే తాను తొలిగేది. ఏ లోకంబునకైన వెంటబడితోనే తెంచు చక్రానల జ్వాలల్ మానపు వారులేమి జనిదేవ జ్యేష్ఠు లోకేషు వాడాలోకించి విధాత విశ్వజన నవ్య పారపారీన రేఖాలీలేక్షణ కావవే కరుణ చక్రంబు నివ్వారింపవే. ఏ లోకానికి వెళ్ళినా తరుముకొని వచ్చే ఆ చెక్కపు మంటలను మానిపేవారు లేకపోవడం వల్ల ఆ దుర్వాసుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. లోకేశుడైన బ్రహ్మను చూచి, ఓ విధాత, సృష్టించే పనిలో నేర్పు తీర్పు గల విశాలమైన చూపుల గలవాడా, నన్ను కాపాడు, చక్రాన్ని తొలగించు అని ప్రార్థించాడు. హరిచే నీవు విస్పష్టమై చెనగమున్నాలించే నీ దారలందరనిన్ వ్రాలుట నిక్కమంచు మునిపే దైత్వేశ్వర వ్రాతముల్ శిరముల్ పాదములన్ భుజోరయుగమున్ చేతుల్ నిజాంగాంబు లబ్డోరగం ప్రాణసమిరముల్ వెడలు నీ యుద్ధంబులం చక్రమా. ఓ చక్రమా, నీ పరక్రమము సాటిలేనిది. శ్రీహరిచే వదలబడి నీవు విజృంభిస్తే ఆ సంగతి ముందుగానే పసిగెట్టి నీ పొదను వల్ల ఎలాగో చావు తప్పదని ముందుగానే రాక్షస సమూహాలు తలలు కాలు చేతులు తెగి దేహాలలో ప్రాణ వదులుతారు. హరియని సంభావించును హరియని దర్శించు నంటు నాగ్రనించున్ హరియు నిరుచిగొనదలచును హరిహరిగను నంబరీషు నలవియే పొగడన్.
భగవంతుడు భక్తులైన అంబరీషుడు హరి అని తలిచేవాడు, హరి అని చూసేవాడు, హరి అని తాకేవాడు, హరి అని వాసన చూసేవాడు, హరి అంటూ రుచి చూసేవాడు. ఆహా, గొప్పవాడైన అంబరీషుని కొనియడ సాధ్యమా? తెలుగు భాషను సుసంపన్నం చేసుకొనుటలో భాగమైన మాటల గారడిని వినిపించుటకు వస్తున్నారు శిరీష, మానస. కారము కాని కారము ఏం కారమో తెలుసా? అవును, తెలుసు తెలుసు, ఉపకారము. శిక్ష కాని శిక్ష ఏ శిక్షది? అదా, బాల శిక్ష. నత్త గాని నత్త ఏంటబ్బా అది? అది మేనత్త కదా. అవును అవును. దేహము గాని దేహము ఏంటబ్బా అది? సందేహము. తాలి గాని తాలి ఏ తాలది? ఎగతాళి కదా. అవును అవును. మత్తు గాని మత్తు ఏం మత్తు ఆ మత్తు? గమ్మత్తు. బడి గాని బడి ఏ బడి అబ్బా అది? అదా, రాబడి. మాట గాని మాట ఏ మాటది? ఓయ్, నాకు తెలుసులే, టమేటా. వరం గాని వరం ఏం వరం ఉంటుందబ్బా చెప్పు మరి? కలవరం. సరియేనా? సరి సరి. దారి కాని దారి ఏ దారి? గోదారి. కారు కాని కారు ఏం కారు చెప్పు? సికారు. అన్నీ సులభంగా ఉన్నాయే. భలే భలే, ఇంకొన్ని అడుగు చూద్దాం. కీలు కాని కీలు ఏముంటుంది చెప్పు? ఏంటబ్బా? ఓ, వకీలు కదా. అవును అవును. తార కాని తార ఏ తార చెప్పు తొందరగా? నాకు తెలుసులే, సితార కదా. అవును అవును. గ్రహం కాని గ్రహం ఏ గ్రహం? అనుగ్రహం. టూరు కాని టూరు ఏం టూరు? ఓ, అదా, గుంటూరు. తాళం కాని తాళం ఏ తాళం చెప్పు? పాతాళం. రాణి కాని రాణి ఏ రాణి? కాళ్ళకి పెట్టుకునే పారాణి. వెల కాని వెల ఏ వెల? మనమందరం పోయే కోవెల. రసం కాని రసం ఏం రసం? నీరసం. జనము కాని జనము ఏంటో చెప్పు మరి? మనం తినే భోజనం. కర్ర కాని కర్ర ఏ కర్ర? జీలకర్ర. పొడుపు కథలు నేను చెప్తా నువ్వు చెప్తావా అంటూ వస్తున్నారు ప్రవీణ్, వినోద్. అంగటిలో కొంటారు, ముందు పెట్టుకొని ఏడుస్తారు, అది ఏమిటి? ఓ అదా, ఉల్లిపాయ. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది, ఏంటబ్బా అది? అది నాకు తెలుసు, చెల్ల కవ్వం. ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఒకటే దూలం, ఏంటబ్బా? ఓ అదా, మనిషి యొక్క ముక్కు. మీసాలయ్య మిద్దెక్కితే తోకరాజు అదిరిపడ్డాడు, అది ఏమిటి? నాకు తెలుసు, పిల్లి ఎలుక. రూపం లేనివాడు, రంగు లేనివాడు, పైనుండి కింద పడతాడు, కానీ దెబ్బలు తగలవు, తనకు తానే వెళ్తుంటాడు, ఎవరు? ఓ అదా, వాన చినుకు. అందమైన చెరువులో ఎర్ర పిట్ట తోకతో నీరు తాగుతుంది, ఏంటబ్బా? ఓ అదా, దీపం. తెల్లవాణిని చూచి నల్లవాడు పారిపోవును, అతను ఎవరు? నాకు తెలుసు, అది చీకటి. అంబు, అంబులో చెంబు, చెంబులో చారుడు నీళ్ళు, అది ఏంటి? ఓ అదా, కొబ్బరికాయ. తల్లేమో సముద్రం, తండ్రేమో సూర్యుడు, కొడుకు మాత్రం అందరింట్లో ఉంటాడు, ఏంటి? ఓ అతను నాకు తెలుసు, ఉప్పు. నేలపై కురివేస్తారు గాని లేపలేరు, అదేంటి? ఓ అదా, ముగ్గు. చచ్చేదాకా చావనిది, బ్రతికే వాడిని పీడించేది, ఏంటబ్బా? అది నాకు తెలుసు, ఆశ. అన్నిటికన్నా బాధ, అది ఉంటే నిద్ర కూడా పట్టదు, అది ఏంటి? అది అప్పుల బాధ. భూమిలో పెరిగింది బుడ్డె చెంబు, ఏంటా? అది నాకు తెలుసు, కంద. దమ్మెడి గుర్రం దుమ్ము లేపింది, ఏంటబ్బా? నాకు తెలుసు, సాంబ్రాణి. ప్రతి ఒక్క మనిషి తెలివితేటలతో ఏ కార్యాన్నైనా సాధించవచ్చు అంటూ నిజమైన తెలివి అను నీతి కథను వినిపించుటకు వస్తుంది జోష్నవి. విందామా మరి? రాజారావుకు 2 కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించాలని వారికి చిన్న పరీక్ష పెట్టాడు. అందులో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకొని ఇద్దరికి కొంత డబ్బు ఇచ్చి ఈ ఇంటిని పూర్తిగా నింపగల వస్తువును ఈ ధనంతో కొనండి అని వారితో చెప్పాడు. పెద్ద కొడుకు డబ్బు తీసుకొని బజారు వైపు వేగంగా వెళ్ళాడు. మార్కెట్లో ఉన్న వస్తువులలో గడ్డి చాలా చౌకైన వస్తువని ఇంటిని పూర్తిగా నింపవచ్చు అనుకొని తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో ఎండుగడ్డిని కొన్నాడు. అయినా మొత్తం ఇంటిని నింపేందుకు అది సరిపోలేదు.
రెండవ కొడుకు తన తండ్రి అప్పచెప్పిన పని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలి అని మనసులో అనుకొని బాగా ఆలోచించి తండ్రి ఇచ్చిన డబ్బుతో 1 రూపాయితో కొవ్వొత్తును కొని ఇంటికి తీసుకొని గదిలో కొవ్వొత్తిని వెలిగించాడు. చూస్తుండగానే కొవ్వొత్తు వెలుగు ఇంటి మొత్తాన్ని నింపేసింది. రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది వ్యాపార బాధ్యతలు చిన్న కొడుకుకు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్ద కొడుకుకు చెప్పాడు. ఇందులో నీతి ఏమిటంటే తెలివితేటలతో ఏదైనా సాధించవచ్చు. మన పూర్వీకులు మనకు అందించిన ఆమెత లాంటి సామెతలు కొన్నింటిని వినిపించుటకు వస్తుంది మన సుగుణ. తెలుగువారి సామెతలు, వాటి కథలు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు. దుత్త అంటే మజ్జిగ వంటి వాటిని ఉంచడానికి ఉపయోగించే మట్టి పాత్ర. తన కోపాన్ని అత్తపై ప్రదర్శించలేక ఒక కోడలు ఆ కోపాన్ని చేతిలో ఉన్న మట్టి దుత్త మీద చూపిస్తే దుత్త పగిలి మజ్జిగ లేక కోడలే బాధపడాల్సి వస్తుంది. ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో వ్యక్తుల మీద కోపాన్ని పాత్రలపై చూపించే అలవాటు ఇప్పటికీ ఉంది. ఈ విధంగా ఈ సామెత పుట్టుకొచ్చింది. నిండు కుండ తొనకదు. కుండలో నిండుగా నీరునున్నప్పుడు ఆ కుండను మోసేవారు నీరు ఒలికిపోతుందేమో అని భయపడవలసిన పని లేదు. కుండలో కొద్దిగా నీరుంటే అది అటు ఇటు కొట్టుకొని ఒలికిపోతుంది, లేకుంటే పడిపోవచ్చు. విజ్ఞులు సమర్థులు నిబ్బరంగా ఉంటారు. మిడిమిడి జ్ఞానం కలవారు అంతా తెలిసినట్టు ఎక్కువగా మాట్లాడతారు అనేవారి కోసం ఈ సామెతను వాడతారు. 3వ సామెత, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. ఎంతో కాలం శ్రమించి బ్రహ్మదేవుని మెప్పించి సంపాదించిన అస్త్రాన్ని బలవంతులైన శత్రువుల మీదకు ప్రయోగించకుండా తనకు కోపం తెప్పించిన పిచ్చుక మీద వేయటం అవివేకం. పిచ్చుకను చంపటానికి బ్రహ్మాస్త్రం అక్కర్లేదు అని అర్థం. కోపంతో అవివేకపు పని చేసే సందర్భంలో చిన్న విషయాలకు తీవ్రంగా స్పందించే వారిపై ఈ సామెతను ఉపయోగిస్తారు. 4వ సామెత, సముద్రంలో కాకిరెట్ట. సముద్రంలో అంటే ఎంతో అంతులేనటువంటిది, అంటే ఎంతో పెద్దదని అర్థం. అంత విశాలమైన సముద్రంలో కాకి రెట్ట వేసినంత మాత్రాన ఆ సముద్రం నీరు కలుషితమైపోతుందా? సముద్రంతో పోల్చినప్పుడు కాకిరెట్ట అతి స్వల్పమైన అణువులో సమానం. అనగా మనము కొన్ని విషయాలు లెక్క చేయవలసిన పని లేదు అని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారు. 5వ సామెత, రోలు వెళ్ళి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు. దంచటం వల్ల రోలుకు ఒక వైపు నుండే దెబ్బలు తగులుతాయి. మధ్యలకు శబ్దం కోసం 2 వైపుల నుండి వాయిస్తారు. అంటే తక్కువ కష్టములను అనుభవించేవారు ఎక్కువ కష్టములను అనుభవించే వారి వద్దకు వెళ్ళి తమ కష్టాలు చెప్పుకునే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. చివరి సామెత, దయలేని అత్తకు దండం పెట్టినా తప్పే. ఆమెకు నిజంగానే దండం పెట్టినప్పటికీ, హాతేరి నేను నిన్నంత బాధ పెడుతున్నానా, నాకు దండం పెడతావా అని మీదకొస్తుంది. అత్తగారు మాత్రం దండానికి పెరర్థమే తీస్తారు. ప్రేమ ఉన్న చోట తప్పు కనిపించదు, అది లేని చోట అన్నీ తప్పులే. అలాంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. తల్లి భారతి వందనం అంటూ ఒక గేయంతో మన చిట్టిపొట్టి ముద్దుగుమ్మలు మీకు వినిపించుటకు వస్తున్నారు. విందామా మరి? ఈ భారతి వందనము, నీ ఇల్లే మా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ, తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ. చదువులు బాగా చదివేదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ. చదువులు బాగా చదివేదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. ప్రతి మనిషి జీవితంలో ఆలోచనలను చెడు ప్రభావానికి లోనైతే పరిసరాలు కలుషితం చేస్తాయి.
అనే విషయాంశంను చెడు ఆలోచన ప్రభావం అను నీతి కథను మనకు వినిపించుటకొస్తుంది శిరీష. ఒక మంత్రి గారు పని మీద ఒక గ్రామం మీదుగా వెళుతున్నాడు. అతనికి చాలా దాహంగా ఉండి దగ్గరలోనే ఉన్న పొలానికి వెళ్ళాడు. మంత్రి గారిని చూసి ఆ పొలంలో ఉన్న రైతు తన చెరుకు తోట నుండి తాజా చెరుకు రసాన్ని తీసి ఇచ్చాడు. తీయని చెరుకు రసం తాగిన తరువాత మంత్రి గారి కళ్ళు చెరుకు తోటపై పడింది. వేపుగా పెరిగిన ఈ పంట నుండి అదనంగా ఎంత పన్ను వసూలు చేయొచ్చునో అని మనసులోనే లెక్కలు వేసుకున్నాడు. మంత్రి ఇంకొంచెం చెరుకు రసం తీసుకొని రమ్మన్నాడు. ఈసారి తెచ్చి ఇచ్చిన చెరుకు రసం అంత తీయగా లేదు. మంత్రి ఆశ్చర్యంతో తన సందేహాన్ని రైతు దగ్గర వెలుబుచ్చాడు. అప్పుడు రైతు మంత్రి దగ్గర, మీ మనసులోని అసూయలను ప్రవేశించిన వెంటనే చెరుకు రసం తన తీయదనాన్ని కోల్పోయింది ప్రభు అని సమాధానం ఇచ్చాడు. తన తప్పును తెలుసుకున్నాడు మంత్రి. ఇందులో నీతి ఏమిటంటే చెడు ఆలోచనలు పరిసరాలను కలుషితం చేస్తాయి.